హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఆధ్యాత్మికంగా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరినైనా హర్ట్ చేస్తే దయచేసి క్షమించండి. నాకు అనిపించిన విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను, అంతకన్నా వేరే ఉద్దేశం లేదండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, విగ్రహారాధన అవసరమా? భగవంతుడి యొక్క స్వరూపము ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. చిన్న చిట్టి పాపాయిలు ఉంటారు కదా, అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ వాళ్ళకి ఇష్టమైన ఆట వస్తువు ఏంటండి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. మనలాంటి ఒక బొమ్మ, అమ్మాయి బొమ్మ కానీ అబ్బాయి బొమ్మ కానీ ఇస్తే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనలాంటి ముక్కు, కళ్ళు, చెవులు, చేతులు, మనలాంటి స్వరూపాన్ని చూస్తారు. అంటే మనల్ని మనం రిలేట్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి అది చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టుగా ఫీల్ అవుతారు. ఇలా మన పూర్వీకులు విజ్ఞానవంతులు కాబట్టి మనకి బాగా భగవంతుడి గురించి అర్థమవుతుందని భగవంతుడిని ఒక విగ్రహ రూపంలో మనకి కొలుచుకోమన్నారు. దాంతో మనకి నమ్మకం ఏర్పడుతుందని. భగవంతుడికి రూపు లేదు, కేవలం శక్తి మాత్రమే ఉంది. అది ఫీల్ అవ్వాలి. ఇది కనుక మీకు అర్థమైతే విగ్రహారాధన అవసరం లేదు. ఎప్పుడైతే భగవంతుడు ఒక వైఫై లాంటి వారు, మనము కరెక్ట్గా పాస్వర్డ్ అంటే కరెక్ట్ వేలో మనం ధ్యానించగలిగితే మనకు కనెక్ట్ అవుతారు అనేది అర్థం చేసుకుంటే చాలు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీక్.